పులివెందులకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. చరిత్రలో ఇంత దారుణమైన ఎన్నికలు ఎక్కడా జరిగి ఉండవని అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుని ఉంటే గ్రామాలకు వెళ్లి వారి వేలికి ఉన్న సిరాచుక్కలు చూపించాలని డిమాండ్ చేశారు. దౌర్భాగ్యమైన పాలన చేస్తూ తమపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. నారా లోకేష్ పై కూడా అంబటి విమర్శలు గుప్పించారు. మీ ఇంటి భూమి పూజకు మీ మేనత్తలను పిలిచారా అని ప్రశ్నించారు. మీ బాబాయిని మీ నాన్న ఎలా చూశారో అందరూ చూశారని చెప్పారు. మీరు నిజాయితీగా ఎన్నికలు నిర్వహించి ఉంటే పోలైన ఓట్లకు కౌంటింగ్ చేసిన ఓట్లకు 12.5% ఓట్లు ఎలా పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి హాట్ లైన్ లో ఉన్నారని, జగన్ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి కరెక్ట్ అని అన్నారు. సిద్ధాంతం నిబద్ధత లేని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. ఆయనకు అవసరమైతే బీజేపీకి వెళతాడని, అటు నుంచి కాంగ్రెస్ వైపు వెళతాడని, అవసరమైతే మళ్ళీ బీజేపీ వైపు వెళతాడని మండిపడ్డారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఒక సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయనకి ఉన్న ఏకైక ఏజెండా ఏంటంటే తన గురించి తాను గొప్పగా చెప్పుకోవటం, గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అసత్యాలతో కూడినటువంటి విమర్శలు చేయటం. ఎంత విచిత్రమైన విషయం అంటే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కూడా జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పరు, ఎప్పుడు అబద్దాలు చెప్తారు. కనీసం స్వాతంత్ర దినోత్సవం రోజునైనా ఒక్కటైనా నిజం చెప్తారేమోనని అనుకుంటారు. ఈ రోజు కూడా అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం నిండిపోయింది. ఒక స్వాతంత్ర దినోత్సవం వెళ్లిపోయింది. మన కొత్తగా ఇవాళ్లే ఎన్నికైనటువంటి రీతిలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంతో ఇవాళ పెద్ద పెద్ద ప్రకటనలు కూడా ఇచ్చారు. అదేంటంటే సూపర్ 6, సూపర్ హిట్. సినిమాలకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తారే ఆ రకంగా మా సినిమా అద్భుతంగా హిట్ అయిపోయింది అని. నాకు తెలియగలుగుతాను చంద్రబాబు నాయుడు గారు, అసలు సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది అంటున్నా. ఒక్కటి